హాయ్ గైస్, నేను మీ కళ్యాణ్ నీరస్. వెల్కమ్ బ్యాక్ టు తనీ బన్నీ ఛానల్. మరి కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసా. ఎప్పుడు చూస్తున్న జర్నీలు ఎక్కడికి వెళ్తున్నారా అనుకుంటున్నారా? సమ్మర్ వచ్చిందంటే ఇంకా గ్యాప్ ఉండదండి, ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. ఫంక్షన్కి వెళ్ళాము అమ్మ వాళ్ళ ఇంటికి. ఫంక్షన్ నుంచి వచ్చేసాక గజపతి నగరంలో ఒక 2 అవర్స్ అలా రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ చెల్లి వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము. చెల్లి వాళ్ళు ట్రిప్ అనేది ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళకి చిన్న హెల్ప్లా ఉంటుంది. నెక్స్ట్ మా హస్బెండ్ వాళ్ళ హెచ్ఎం వాళ్ళ ఫంక్షన్ ఉండే 2 చూడడం అయిపోతాయి కదా అనేసి అయితే అలా వెళ్ళాము. ఇక్కడ ఏంటంటే ఈ బాక్సెస్ ఇవి చూపిస్తున్నాను. ఒకవేళ ఫుడ్ మీరు కూడా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు అనుకుంటే ఇలా ఫుడ్ బాక్సెస్ ఉంటాయి. చాలామంది ఏంటంటే కవర్లో నెక్స్ట్ ప్లాస్టిక్ బాక్సుల్లో అలా ఫుడ్ స్టోర్ చేసుకుంటారు కదా, అలా కాకుండా ఇలా ఫ్రెష్ వేపర్ అని ఉంటాయి బాక్సెస్లా. మనం చాట్స్ అవి తింటుంటాం కదా అటువంటివి. వాటికి బ్యాండేజ్కి రబ్బర్స్ కూడా తీసుకున్నారు ఇలా ప్యాక్ చేసేసి. అయితే ఈ ప్యాకింగ్వి మీకు ముందుగా చూపిస్తున్నాను. ఎవరైనా ట్రిప్కి వెళ్ళిన వాళ్ళు ఇలా ప్లాన్ చేసుకోండి, చాలా బాగుంది. ఇది మా మరిది గారి ఐడియా. నెక్స్ట్ వచ్చేసి ప్యాకింగ్ బాక్సులు చూపించాను కదా, ఆ ప్యాకేజీలోకి మేమేంటంటే చెల్లి దద్దోజనం ప్రిపేర్ చేయమంది. దద్దోజనం కోసం ఇక్కడైతే ఎసరు పెట్టేసాం. ఎసరు పెట్టేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాము. కుక్కర్ కప్పు ఉంటుంది కదా, ఆ కుక్కర్ కప్పుతో ఒక 10 గ్లాసెస్ రైస్ అలా కుక్ చేస్తుంది. అందుకని పెద్ద తపేలా అనేది పెట్టుకున్నాము. ఈ పెద్ద బాండీలో బాగా ఎసరు కాగాక వాటర్ మరుగుకున్న తర్వాత రైస్ అయితే వేసేసి వార్చేసుకున్నాం. రైస్ వేసేసి వార్చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ వేరే కడాయి పెట్టి గ్యాస్ పైన అంటే దద్దోజనం ప్రిపరేషన్ సింపుల్గా మీకు చూపిస్తున్నాను. అక్కడక్కడ చిన్న చిన్న వీడియో తీసాను. నెక్స్ట్ అయితే ఇటువైపు గ్యాస్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ పెట్టుకొని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కదా, అందుకని ఎక్కువ క్వాంటిటీలో అన్నీ వేసుకుంటున్నాను. పోపు దినుసు ఆవాలు, జీరా, నెక్స్ట్ శనగపప్పు, ఎండుమిర్చి అయితే వేసి కొద్దిగా వేయించుకున్న తర్వాత కరివేపాకుని యాడ్ చేస్తున్నాను. ఎప్పుడైనా ఆయిల్ కొద్దిగా ఫ్రీ హీట్ అయిన తర్వాత పోపు గింజలు వేస్తే కొంచెం శనగపప్పు అనేది బాగా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది దద్దోజనంకి. ఇక్కడైతే నేను పోపునైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. నేను ఇక్కడ క్యారెట్ కానీ నెక్స్ట్ దానిమ్మ కానీ యూజ్ చేయనండి. ఇవన్నీ కొత్తగా వేస్తున్నారు దానిమ్మ, క్యారెట్ కానీ, అవి వేయకుండా ఇలా చేసుకుంటేనే దద్దోజనం అనేది సూపర్ ఉంటుంది. అన్నం వార్చేసుకున్నానని చెప్పాను కదా, ఇక్కడైతే అన్నాన్ని ఒక బేషన్లో వెడల్పాటి బేషన్లో వేసుకుంటున్నాము. కొద్దిగా చల్లారనిద్దామని. వేడిది కూడా మీరు కలిపేసుకోవచ్చు, కాకపోతే ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ చల్లారనివ్వండి. ఇక్కడైతే చల్లారుతుంది కదా అని ఈ తపాలాలో ఉన్న రైస్ మొత్తం కూడా బేసన్లో వేసుకుంటున్నాను. బేసిన్లో రైస్ వేసేసి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా వదిలేసి ఎక్కువ టైం అవసరం లేదండి, లేకపోతే ఇంకా పొడబారిపోతుంది రైస్ అనేది. దద్దోజనంకి ఏంటి అంటే పులిహోరలా రైస్లా కాకుండా ముద్దగా ఉంటేనే బాగుంటుంది. ఇక్కడ మా మరిది గారు విశాఖ డైరీ ప్యాకెట్స్ ఉంటాయి కదా, పెరుగు ప్యాకెట్స్ పెద్దవి 30 రూపీస్ వల్ల అవి తీసుకొచ్చారు. 10 గ్లాసెస్ రైస్కి ఇక్కడ పెద్ద పెరుగు ప్యాకెట్లు 5 అయితే తీసుకున్నా. 5 అనేవి కరెక్ట్గా సరిపోయాయి. ఒకవేళ 10 గ్లాసెస్ రైసు ఎవరైనా ప్రిపేర్ చేస్తే కనుక ఈ క్వాంటిటీలో పెరుగు అనేది యాడ్ చేసుకోండి, దద్దోజనంకి కరెక్ట్గా సరిపోతుంది. దీనికి ఒక మీడియం స్పూన్తో 2 స్పూన్స్ సాల్ట్ అనేవి యాడ్ చేశాను. సాల్ట్ కూడా కరెక్ట్గా సరిపోయింది. అయితే ఇప్పుడు పెరుగు మొత్తం వేసుకున్నాక ఇలా నీట్గా కలిపేసుకోండి. నేనైతే మరీ ముద్దగా చేయట్లేదండి, చిన్నపిల్లలకైతే అలా చేయొచ్చు. నేను అలా కాకుండా ఆ రైస్లో పెరుగు వేసేసి పైన కొద్దిగా సాల్ట్ ఇప్పుడు చూపించాను కదా స్పూను, దాంతో 2 స్పూన్స్ వేసాను, సరిపోయింది రైస్ మొత్తానికి కూడా. మొత్తం ఇలా రైస్ను అయితే రైస్లో పెరుగు వేసేసి మొత్తం కలిపేసుకున్నాను. కలుపుకున్న తర్వాత చూసారు కదా, నేనేం స్మాష్ చేయకుండానే ముద్దగా అయిపోయింది. ఇప్పుడు ముందుగా వేసుకున్న పోపునైతే లాస్ట్లో మీరు రైస్లో పెరుగు సాల్ట్ కలుపుకున్న తర్వాత పోపు వేయండి.
పోపు అనేది ఇంకా హీట్గా ఉండేటప్పుడు పోపు అనేది వేస్తే ఆ స్మెల్లు నెక్స్ట్ పచ్చిమిర్చి అదే ఎండుమిర్చి కరివేపాకు ఫ్లేవర్ అనేది దద్దోజనంకి ఇంకా బాగా పడుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది దద్దోజనం కూడా. అయితే పోపు వేసుకున్నాక ఇక్కడ దద్దోజనం అయితే నీట్గా కలిపేస్తున్నాను. కలిపేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా కలపండి, లేకపోతే రైస్ ముందుకు పడిపోవడం, లేకపోతే సాల్ట్ అదంతా కలపకపోవడం అయిపోతుంది. అలా అవ్వకుండా ఉండాలి అనేసి అంటే ముందుగా మీరు సాల్ట్ కలుపుకున్న తర్వాత పోపు వేసుకోవాలి. ఈ కలుపుకున్న గరిటెని కూడా కింద నుంచి పైకి పైనుంచి కిందికి చేస్తూ కలిపితే కింద రైస్ కూడా పైకి పై రైస్ కూడా కిందకి వెళ్తూ సాల్ట్ పోపు అంతా కూడా బాగా కలుస్తుంది. పోపు వేసుకున్న తర్వాత దద్దోజనం అనేది మనకి రెడీ అయిపోయినట్లే. మాకైతే ఇక్కడ దద్దోజనం అనేది రెడీ అయిపోయింది. ఇలా దద్దోజనం ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత మా హస్బెండ్ వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పాను కదండి. ఇలా ప్రిపేర్ చేసేసి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ థంబ్‌నెయిల్ కోసం చిన్న ఫోటో తీయండి అని చెప్తున్నాను. మీరు ఎవరైనా ఇలా ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నారు అనుకుంటే సింపుల్గా ఏదో ఒక రైస్ని ఇలా ప్రిపేర్ చేసుకోండి. దద్దోజనం కానీ పులిహోర కానీ చపాతీ కానీ ప్రిపేర్ చేసుకొని ప్యాకింగ్ చేసిన ఇలా బాక్సెస్లా ఉంటాయండి. నెక్స్ట్ స్పూన్స్ బ్యాండేజ్లు అన్నీ కూడా కొనుక్కొని ఒక దగ్గర అయితే పెట్టేసేయండి. నెక్స్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మేము వెళ్ళిపోయామని చెప్పాను కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి చెల్లి వాళ్ళైతే ఇలా ప్యాక్ చేశారు బాక్సెస్లో అన్ని. చెల్లి మరిది నెక్స్ట్ పిల్లలు. చెల్లి ఫుడ్ ఫిల్ చేస్తుంటే మా మరిది గారు బాక్స్ క్యాప్లన్నీ పెట్టేస్తున్నారు. తనీష్ ఏమో ఆ బాక్సెస్కి రబ్బర్ బ్యాండ్లు తీసుకొచ్చారని చెప్పాను కదా, రబ్బర్సు అవి అయితే ప్యాక్ చేస్తున్నారు. ఒక్కొక్కరు చేసేసారండి. ఇవన్నీ ఒకలే కన్నా ఒక్కొక్కటి షేర్ చేసుకుంటే పనులు కొంచెం సులువవుతుంది కదా, అందుకని ఒక్కొక్కటి చేస్తున్నారు. అన్నీ చేసేసాక లైన్గా ఇలా బాక్సెస్ అన్నీ కూడా పెట్టి చిన్న వీడియో తీశారు. నెక్స్ట్ ఎంతమందికి సరిపోతాయి ఎన్ని బాక్స్ అనేవి కూడా లెక్క పెడుతున్నారు. మనం అనుకునే కన్నా ఒక బాక్స్ ఎక్స్ట్రా పెట్టడమే మంచిది. ఇవన్నీ అయిపోయిన తర్వాత చెల్లి వాళ్ళైతే బయలుదేరేటప్పుడు ఈ వీడియో. చెల్లి వాళ్ళు ట్రిప్కి వెళ్తున్నారని చెప్పాను కదా, బయలుదేరేసారు ఇక్కడి నుంచి రైల్వే స్టేషన్కి. వీళ్ళు చెల్లి వాళ్ళు బయలుదేరేసాక మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ షూట్ చేయలేదండి. వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, కీప్ వాచింగ్.